హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో సైకాలజీకి సంబంధించి పెరుగుదల, వికాసము, పరిపక్వతలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చూసుకుందాం. ఇదైతే నేను ప్రాక్టీస్ చేసుకుంటూ మీకు చేస్తున్నానండి. ఈ ఛానల్ మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. క్రింది వానిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యమునకు ఉదాహరణ. ఇక్కడ చేతి వేళ్ళతో పట్టుకొనుట అనేది సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాలకు ఉదాహరణగా చెప్పవచ్చండి. ఎందుకంటే చేత్తో మనము చాలా సూక్ష్మంగా అంటే ఏ విధంగా పట్టుకుంటాము అంటే తగులుతుందేమో అన్నట్టు పట్టుకుంటాం కదా! ఆ విధంగా అనమాట సూక్ష్మ చలనాత్మక నైపుణ్యానికి ఇదొక ఉదాహరణ. ఓకే. నెక్స్ట్ ఈ అభివృద్ధి దశలో పెరుగుదల, వికాసం వేగంగా ఉండడాన్ని గమనిస్తాము. ఏ అభివృద్ధి దశలో అంటే శైశవ దశలో మనము పెరుగుదల, వికాసం అనేది వేగంగా ఉండడం మనం గమనిస్తామండి. ఓకే. నెక్స్ట్ 5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడు కాబట్టి పరీక్షల్లో కాపీ కొట్టవద్దని తన సహోద్యాయునికి చెప్పాడు. ఇది కోల్బర్గ్ నైతిక నిర్ణయానికి సంబంధించి ఈ స్థాయికి సూచిస్తుంది. అంటే పూర్వ సాంప్రదాయ స్థాయికి సూచిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం ఈ క్రింది దశలో జరుగుతుంది. ఇంద్రియ చాలక దశలో జరుగుతుందండి. పియాజే ప్రకారం వస్తు స్థిరత్వం అనేది ఇంద్రియ చాలక దశలో జరుగుతుంది. నెక్స్ట్ కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్యమైన లక్షణం గుర్తింపు. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన అనుగుణ్యము. 1వ తరగతిలోని శిశువు శిక్షణను తప్పించుకొనుటకు పెద్దలు ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు నైతిక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు అని చెప్పవచ్చు. పూర్వ నైతిక స్థాయిలోని 1వ దశలో ఉన్నాడని చెప్పవచ్చండి. ఓకే. నెక్స్ట్ క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజ భాషా సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. నేటివిస్ట్ దృక్పథం. పియాజే మేక్ బిలీవ్ ప్లే ఈ దశకు సంబంధించినది. పూర్వ ప్రచాలక దశకు సంబంధించినది. నెక్స్ట్ శిశువు దీనిలోని పరిపక్వతను పెంపొందించినప్పుడు కౌమారుడిగా మారినట్లు చెప్పవచ్చు. లైంగిక కరెక్ట్ ఆన్సర్. ఒక శిశువు ఏడుస్తున్నప్పుడు వేరొక శిశువు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనికి తెలుపుతుంది. సాంఘిక మరియు ఉద్వేగ వికాసమునకు తెలుపుతుంది. నెక్స్ట్ తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. శైశవ దశలో మార్పు చెందుతాయి. పిల్లలు ఉద్వేగ వికాసంను పెంపొందించుటకు ఇది సరియైన అనుమతించే పరికరము. కోల్బర్గ్ ప్రతిపాదించిన ఈ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయుట తప్పు అని చెబుతాడు. శిక్షణ విధేయత దశ 1 అన్నమాట. పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దీనికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్. ఆలోచించే సామర్థ్య అభివృద్ధి. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు చోమ్స్కీ. స్వేచ్ఛాపూరిత ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమనము. మానవతావాదము. వయోజనుల ఆలోచనల కంటే పిల్లలలో ఆలోచనలు తక్కువగా అమూర్తంగా ఉంటాయనడంలో మన ఉద్దేశము. పిల్లలు తక్కువ సాధారణీకరణలను, వర్గీకరణలను, సూత్రాలను ఉపయోగిస్తారు. ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వానిలో ఒకటి ప్రస్తావిస్తుంది. వికాస నృత్యాలు. ఓకే. నెక్స్ట్ వికాస కృత్యములు అను పదమును ప్రతిపాదించిన వారు హవిగ్ హార్టెస్ట్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం అనే ప్రతిస్పందనలు విడవడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. వికాసం సాధారణ నుండి నిర్దిష్ట దశగా మారుతుంది.
ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.